నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఇంతవరకు ఎకానా స్టేడియంలో 200+ రన్స్ చేసిన టీం ఏది లేదు. సన్ రైజర్స్ అది చేసి చూపించారు. అండ్ ఆల్సో దీంతో ఏమైందంటే లక్నో సూపర్ జైంట్స్ ఈ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ, టెరిఫిక్ నాక్ ఆడాడు. దాని గురించి డిస్కస్ చేయాలి. అండ్ ఆల్సో ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే ఒకవైపు యంగెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ వర్సెస్ ద ఓల్డెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఐపీఎల్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో కొత్త న్యూస్ బయటకు వస్తుంది, మీరు వినే ఉంటారు. అసలు ఏషియా కప్ జరుగుతుందా? ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని చెప్పేశారంట. మరి ఎంతవరకు నిజము, ఏం జరుగుతుంది, దీని గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. మనం నిన్న జరిగిన మ్యాచ్, ఇవాళ జరిగిన మ్యాచ్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ బిగ్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ న్యూస్ మీద కూడా చేరే ఉంటుంది. అయితే ఇండియా ఏషియా కప్ నుంచి పుల్ బ్యాక్ అయిపోయిందని చెప్పేసి న్యూస్ వస్తుంది బయటకి. అండ్ దే డజంట్ వాంట్ టు ప్లే విత్ పాకిస్తాన్ ఎనీ మ్యాచ్. అది క్రికెట్ అయినా, హాకీ అయినా, క్రికెట్లో అది ఏషియా కప్ అయినా, బైలాటరల్ అయినా, మల్టీలాటరల్ అయినా, ఉమెన్స్ క్రికెట్ అయినా, ఎమర్జింగ్ ట్రోఫీ అయినా, నథింగ్. దే డోంట్ వాంట్ టు ప్లే అగేన్స్ట్ పాకిస్తాన్. అయితే ఈ న్యూస్ బయటకు ఎట్లా వచ్చిందంటే, మీకు గుర్తుండే ఇండియన్ ఎక్స్ప్రెస్ క్యారీ చేసింది న్యూస్ జస్ట్ 24 hours ముందు. అయితే దిస్ ఈస్ ద సేమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి అందరికంటే ముందు బయట పెట్టింది వీళ్ళే. ఈవెన్చువలీ కేమ్ అవుట్ టు బి ట్రూ. సో అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ న్యూస్ కూడా క్యారీ చేసింది దట్ ఇండియన్ బోర్డ్ హ్యాడ్ సమ్ ఇన్ఫార్మల్ టాక్స్ టు ఏసీసీ, అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. సో దాని హెడ్ ఎవరంటే మోసిన్ నఖ్వీ. ఈజ్ ద సేమ్ పీసీబీ చైర్మన్ కూడా తినే అనమాట. తని న్యూస్ లీక్ చేశారంట బయటకి, దట్ ఇండియా డజంట్ వాంట్ టు ప్లే విత్ పాకిస్తాన్ ఎనీమోర్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత బీసీసీఐ కొంచెం సైలెంట్ ఉన్నారు. కానీ ఫైనలీ సెక్రటరీ బయటకు వచ్చి సైలెన్స్ బ్రేక్ చేసి తనేం చెప్పారంటే, ఇప్పుడు దాకా మేమైతే ఏం డిస్కస్ చేయలేదే, మా టేబుల్ మీద అయితే ఏం రాలేదు, దీని గురించి మేము డిస్కస్ చేయలేదు, మా ఫోకస్ అంతా ఐపీఎల్ కంప్లీట్ అయిపోవాలి త్వరగా అని చెప్పేసి దాని మీద ఫోకస్ ఉంది. ఐపీఎల్ అయిన తర్వాత ఈ మ్యాటర్ గురించి మేము డిస్కస్ చేస్తాం కూర్చోనని చెప్పారే. కానీ ఏషియా కప్ మేము ఆడతాము, మేము జరుపుతామని చెప్పేసి అయితే అనలేదు కాన్ఫిడెంట్లీ. సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ కుకింగ్. అందుకని న్యూస్ ఆల్ ఓవర్ మీరు కూడా చూసే ఉంటారు, అన్ని బయట వచ్చేసింది హెడ్లైన్స్. అయితే ఇది జరగబోతే ఏమవుతుందో అది డిస్కస్ చేద్దాం. ఇది జరగబోతే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరికి తెలుసా? పాకిస్తాన్కి. ఎందుకంటే దిస్ విల్ బి ఎ బిగ్ బ్లో ఫర్ పాకిస్తాన్ బికాజ్ ఇట్స్ అ ఫైనాన్షియల్ హిట్ ఫర్ పాకిస్తాన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ ఆడుతున్నారు, బైలాటరల్ అయినా, ఐసీసీ ఈవెంట్స్ అయినా. వ్యూవర్షిప్ ఎంత హై ఉంటుందంటే 200 crores అంట ప్రతి మ్యాచ్కి పాకిస్తాన్ బోర్డు దగ్గరికి వెళ్తుందంట అకార్డింగ్ టు సోర్సెస్ అప్రాక్సిమేట్లీ. సో బిగ్ హిట్ అది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే నాట్ ఓన్లీ పాకిస్తాన్, శ్రీలంకకి, బంగ్లాదేశ్ వీళ్ళందరికీ లాసే. ఇన్ యాక్చువల్లీ టోర్నమెంట్ ఇండియా హోస్ట్ చేయాలి, సెప్టెంబర్ వాజ్ ద విండో అనమాట. అండ్ అది కూడా హోస్ట్ చేయను ఆడనని చెప్తున్నారంట. ప్లస్ నెక్స్ట్ మంత్ ఏమో ఎమర్జింగ్ ట్రోఫీ ఉంది విమెన్స్ క్రికెట్, అది శ్రీలంకలో జరుగుతుంది. దాంట్లో కూడా పాకిస్తాన్ ఉంది. సో దే డజంట్ వాంట్ టు ప్లే దేర్ ఆల్సో. అది కూడా క్యాన్సిల్ అవ్వచ్చు అంటున్నారు. మరి ఇప్పుడు దాకా న్యూస్ ఇది బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. కానీ బీసీసీఐ సెక్రటరీ అయితే డినై చేశారు, అంటే మేము ఇంకా డిస్కస్ చేయలే అని చెప్పేసి. మరి మ్యాటర్ ఎట్ వెళ్తుందో చూద్దాం. అండ్ రైట్ నో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇస్ ఆల్ హ్యాపెనింగ్ బికాజ్ రీసెంట్లీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న పరిస్థితుల వల్ల దిస్ ఈజ్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్. సో దిస్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. మరి మీరు చెప్పండి, అసలు ఉన్న ఇండియా పాకిస్తాన్ మధ్యలో పరిస్థితులు ఏదైతే జరుగుతున్నాయి ఇప్పుడు, ఇంత జరిగిందో ఇంత ముందు, అసలు ఇండియా ఈ టైంలో ఇండియా ఇంకా పాకిస్తాన్ మ్యాచ్లో ఆడాలా? ఎనీ స్పోర్ట్, అది క్రికెట్ ఉన్నా, హాకీ అయినా, ఉమెన్స్ క్రికెట్ అయినా, ఏదైనా, ఈజ్ ఇట్ నెసెసరీ టు ప్లే అగేన్స్ట్ దెమ్? వాట్ యూ సే? మీ హానెస్ట్ కమెంట్ కింద అయితే పెట్టండి, ఐ లుక్ ఎట్ ఇట్. ఎనీవేస్, ఇప్పుడు మనం నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే నేను చాలా సర్ప్రైజ్ అయ్యా ముందు, ఎందుకంటే పిచ్ చూసి. నేను అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్కి కాస్త స్లో పిచ్ ఇస్తారని, ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చారు. అది డెఫినెట్లీ హెల్ప్ అయింది. అయితే ఎనీవేస్ ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ, బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్, 115 runs పార్ట్నర్షిప్ వచ్చింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్. దుమ్ము లేపేశారు మాక్రమ్ ఇంకా మిచెల్ మార్ష్. మంచి బౌన్స్ ఉంది, ఫ్లాట్ ఉంది, ఆన్ ది అప్ డ్రైవ్లు, సాలిడ్ స్టార్ట్ వచ్చింది. అయితే ఇక్కడ నోటిసబుల్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుంచి ఒక యంగ్స్టర్ డెబ్యూ చేశాడు. ఇక్కడ చూడండి, హర్ష్ దుబే. అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, రంజీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్స్ తీశాడు. ఎస్ఆర్ఎస్ స్పిన్నర్స్ కూడా సరిగ్గా లేరని డైరెక్ట్గా టీంలో రాగానే తెచ్చి ఆడిపించేశారు. ఈ డింట్ హ్యావ్ ఏ గుడ్ డెబ్యూ, 4 overs 44 runs ఇచ్చాడు. కానీ యూ కాంట్ జడ్జ్ అ ప్లేయర్ ఇన్ 1 match, ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్, అవతల పక్క ఇన్ఫార్మ్ బ్యాటర్స్ కూడా ఆడుతూ ఉన్నారు కాబట్టి లెట్స్ నాట్ జడ్జ్ హిమ్. కానీ గుడ్, ఐ లైక్ ఇట్. అంటే వేసిన బాల్స్ పర్వాలేదు, మంచిగానే వేసాడు. కానీ ముందు తెలుస్తుంది తను టర్నింగ్ పిచ్చెస్లో ఎట్లా వేస్తాడు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. టాలెంట్ అయితే కనిపించింది, మంచి ఏరియాస్లో వేసాడు. కాకపోతే బ్యాటర్స్ చాలా మంచిగా ఆడారు, తను అగ్రెసివ్ ఇంటెంట్ అని యంగ్స్టర్ని డామినేట్ చేస్తారు. ఎనీవేస్ దాని తర్వాత పూరన్ వచ్చాడు, ఓపెనర్స్ వీళ్ళందరూ అవుట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయ్యారు.
ఎవరంటే ఎల్ఎస్జీ బ్యాటర్స్. కానీ మళ్ళీ ఫైనల్ ఓవర్స్లో పూరన్ మంచిగా 45 రన్స్ కొట్టాడు. దాంతో 205కి చేరుకున్నారు, విచ్ ఐ థాట్ వాజ్ ఎ డీసెంట్ మ్యాచ్ విన్నింగ్ స్కోరే అనుకున్నాను నేను. ఎందుకంటే ట్రావిస్ హెడ్ లేడు అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది, ఎట్లా ఆడతారు బ్యాటింగ్ అని చెప్పేసి అనుకున్నా. కానీ అభిషేక్ శర్మ వన్స్ అగైన్ డిడ్ వాట్ హి డస్, షేక్ చేస్తాడు. 6 సిక్స్లు, 295 స్ట్రైక్ రేటు. ఒకటే ఓవర్లు నాకు బిష్ణోయ్ ఇంకా గుర్తుంది, 4 సిక్స్లు. స్టాంప్ ఆఫ్ అథారిటీ అబ్బా, వరల్డ్ క్లాస్ ప్లేయర్ అభిషేక్ శర్మ. ఈ సీజన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈవెన్ వేరే బ్యాటర్స్ అంత కన్సిస్టెంట్గా లేపైనా అభిషేక్ శర్మ ఆల్సో ఐ రియలీ లైక్ దిస్ బ్యాటింగ్ అప్రోచ్. అది క్లాస్ చూపించాడు కదా, మజా వచ్చేసింది బ్యాటింగ్. తను అట్లా ఆడటం వల్ల ఏమైపోయిందంటే 200+ వాళ్ళు కొట్టిన 205 రిక్వైర్డ్ రన్ రేట్ ఓన్లీ 8 రన్స్కి వచ్చేసింది, 8.5కి, విచ్ వాజ్ వెరీ ఈజీ. క్లాస్ అని వచ్చాడు, దాని తర్వాత కమిండు మెండిస్ కూడా మంచిగా ఆడాడు. మ్యాచ్ మొత్తానికి కంప్లీట్ చేసేసారు. నితీష్ స్కోర్ దట్ విన్నింగ్ రన్. బౌలింగ్లో కూడా వికెట్ తీశాడు, గుడ్ సైన్స్ ఫర్ నితీష్. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది తనకు కూడా. మొత్తానికి ఈ మ్యాచ్ కన్విన్సింగ్గా గెలిచిపోయారు సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ వన్ థింగ్, నేను జనరలీ వీ డోంట్ టాక్ అబౌట్ ప్లేయర్స్ అంటే నెగిటివ్ పాయింట్స్ మనం ఎప్పుడు మాట్లాడడం, కానీ హియర్ ఒకటి మాత్రం డిస్కస్ చేయాలి. ఏంటంటే పంత్ క్యాప్టెన్సీ. మీరు నోటీస్ చేశారో లేదో, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సార్ట్స్. మీకు గుర్తుంటే అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఆల్రెడీ 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నారు ఎల్ఎస్జీ దగ్గర. హెన్ ఈ బాట్ ఎ 7th బౌలింగ్ ఆప్షన్ మాక్రమ్. ఆ ఓవర్లో 14 రన్స్ పోయినాయి. కాబట్టి ఎల్ఎస్జీ అప్పుడు గేమ్లో వెనక్కి రావచ్చు అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత. నో, పార్ట్ టైం బౌలర్ మాక్రమ్ నేర్పించాడు, 14 రన్స్ పోయినాయి. ఇంకా ఇట్లాంటి చాలా చేశాడు మ్యాచ్లో, ఇంకా చెప్తా ఉంటే పెద్ద లిస్ట్ ఉంది, బట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సార్ట్స్. చూడండి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్, తన క్యాప్టెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ డబ్బులు పెట్టింది వికెట్ కీపింగ్ బ్యాటింగ్తో పాటు. బికాస్ బ్యాటింగ్లో తన ఐపీఎల్లో అంత సక్సెస్ఫుల్ ఎప్పుడు లేదు ఫస్ట్ సీజన్ తప్పించి. బికాస్ వికెట్ కీపింగ్ క్యాప్టెన్సీ వల్ల హీ డిమాండెడ్ సో మచ్ ఇన్ ఆప్షన్, బట్ కంప్లీట్లీ విఫలం. వెరీ సాడ్ టు సీ. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత హీ వాజ్ లైక్ ఎ రియల్ హీరో. కానీ ఆఫ్ లేట్ ఇట్లా డిప్ అవుతుందన్న ఫామ్ కానీ, క్యాప్టెన్సీ కానీ, యాటిట్యూడ్, కోపంలో వస్తున్నాడు, ప్లేయర్స్ మీద డిసిషన్ సరిగా తీసుకోవట్లేదు. అండ్ ముందు ఇంగ్లాండ్ సిరీస్ రాబోతుంది. ఐ డోంట్ నో, చాలా ఇంపార్టెంట్ సిరీస్ అది. మరి అక్కడ ఎట్లా ఉంటుందో మరి తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ చాలా లో ఉంది. ఐ హోప్ ఈ పుల్స్ అప్ హిస్ సాక్స్ అండ్ కమ్స్ బ్యాక్. సో ఎనీవేస్, ఈ మ్యాచ్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. సన్ రైజర్స్ హైదరాబాద్ కంగ్రాచులేషన్స్, సూపర్ విక్టరీ. అండ్ థ్యాంక్స్ టు అభిషేక్ శర్మ, డామినేట్ చేశాడు. దానివల్ల సన్ రైజర్స్ హైదరాబాద్కి కంఫర్టబుల్ 18 ఓవర్స్లో కొట్టేశారు, విక్టరీ అయితే వచ్చింది. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో ఇవాళ మ్యాచ్ జరుగుతుంది ఢిల్లీలో. ఢిల్లీ గ్రౌండ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ స్మాల్ గ్రౌండ్. అండ్ ఈ మధ్య ఈ గ్రౌండ్లో చాలా డివోస్ ఉంది, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఉందన్నమాట. 40 degrees ఏమో హీట్ ఉంది, 40-45 అంటున్నారు, అండ్ లో ఏమో 29. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు డ్యూ బాగా వస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే వచ్చింది, అందుకని ఈజీగా చేజ్ చేశారు గుజరాత్ టైటన్స్. 200 runs 19 ఓవర్స్లో కొట్టారు, మీకు గుర్తుంది కదా. సో ఈ మ్యాచ్ కూడా బహుశా అట్లనే జరగచ్చు. టాస్ చాలా క్రూషియల్ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. టాస్ విల్ బి ఎ క్రూషియల్ ఫ్యాక్టర్. ఓకే, దట్స్ అబౌట్ ద వెన్యూ. యావరేజ్ స్కోర్ వచ్చేసి 195. అయితే ఇప్పుడు బోత్ ద టీమ్స్ మీరు చూస్తున్న స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఏంటంటే చెన్నైకి రాజస్థాన్కి పెద్ద వచ్చేదేం లేదు ఈ మ్యాచ్ వల్ల, ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. అంటే కొత్త ప్లేయర్స్, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నారు, బౌలర్స్ ఎవరు వేస్తున్నారు, ఇఫ్ యూ వాంట్, అయితే రాబోయే మినీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో కదా, ఎవరైనా ప్లేయర్ని టెస్ట్ చేయాలన్నా రైట్ టైం ఇది చేస్తానికి. సో ఐఎమ్ షూర్ బోత్ ద టీమ్స్ అది చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అయితే మా గేమ్ ప్లాన్స్ గురించి అయితే అంత మాట్లాడేది ఏం లేదు, యూ నో ఇట్. అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇద్దరు ప్లేయర్స్, ఈ ఇద్దరు ఓపెనర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆయుష్ మాత్రే ఇంకా ఉర్విల్ పటేల్. సూపర్ ఓపెనర్స్ దొరికారు వీళ్ళకి. గన్, దే ఆర్ యంగ్, దే ఆర్ డైనమిక్. అంటే ఫ్యూచరిస్టిక్ T20 ఆడే యాటిట్యూడ్ వీళ్ళ దగ్గర ఉంది, గేమ్ కూడా ఉంది. అండ్ చూసుకుంటే సిఎస్కే దగ్గర ఐ థింక్ ఇప్పుడు రైట్ నో ఐ థింక్ ఈ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత, ఇన్ఫార్మ్ ప్లేయర్స్ వచ్చిన తర్వాత దే ఆర్ లుకింగ్ గుడ్. నూర్ అహ్మద్ ఎటు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్స్ ఐపీఎల్లో. ఐ థింక్ ఖలీల్ అహ్మద్ కూడా మంచిగా వేసాడు. పత్రియానా కూడా మంచిగా వేస్తే కొంచెం యాక్షన్ చేంజ్ అయిన తర్వాత, యాక్షన్ కూడా సరిగ్గా చేసుకొని ఇంజురీస్ ఏం లేకుండా సరిగ్గా ఉంటే తను కూడా మంచిగా ఈ బౌల్స్ రియలీ వెల్. సో దట్స్ అబౌట్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ వస్తే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ సరిగ్గా లేదు వీళ్ళకి. ఆర్చర్ లేపేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మధ్యలో ఒకటే స్పిన్నర్ ఉన్నాడు హసరంగా, తను కూడా సరిగ్గా డెలివరీ చేయట్లేదు, వికెట్స్ కూడా తీలేకపోతున్నాడు. కాకపోతే బ్యాటింగ్ డీసెంట్ ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద వే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్ ఉన్నాయి, యశస్వి జైస్వాల్ ఇంకా సూర్యవంశీ మాత్రం అవుట్ స్టాండింగ్ బ్యాటర్స్. ఇండియన్ బ్యాటర్స్ ఈ ఐపీఎల్లో అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఏమంటారు దీని గురించి మీరు కింద కమెంట్ అయితే చేయండి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ, మీరు కూడా చాలా హ్యాపీ ఉండి ఉంటారు.
అయితే ఓకే గైస్, దట్స్ ఇట్. అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్కి వచ్చేద్దాం మనం. చెన్నై నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ ఆయుష్ మాత్రే అండ్ ఉర్విల్ పటేల్. ఇందాక చెప్పినట్టు నేను బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ నూర్ అహ్మద్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఐఎమ్ గోయింగ్ విత్ అగైన్ బోత్ ద ఓపెనర్స్, ఇక్కడ యశస్వి జైస్వాల్ ఇంకా సూర్యవంశి. అండ్ బౌలింగ్ విషయాలకు వస్తే ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ పిక్ ఎనీవన్. సో అందుకని ఐ పిక్ వన్ మోర్ బ్యాట్స్మెన్. మేబీ రియాన్ పరాగ్ కొడతాడేమో చూద్దాం. సైడ్ బౌండరీస్ చిన్నగా ఎక్రాస్ ఆడుతూ ఉంటాడు కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాడా. ఓకే, ఎనీవేస్ 2 టీమ్స్ గురించి మాట్లాడేసాము, ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడేసాము అంతా. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, బికాజ్ అర్లియర్ ఐ టోల్డ్ యూ రాజస్థాన్ రాయల్స్ దగ్గర అంత మంచి బౌలింగ్ అనపడట్లేదు నాకు. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి ఏమంటారు మీరు? ఈ మ్యాచ్ మీ ప్రకారం ఎవరు గెలుస్తారు కింద కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా విషయాలు డిస్కస్ చేసాం మనము. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డూ ఇట్. ఓకే గైస్, చలో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.